హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ ఫిజికల్ సైన్సెస్ నుంచి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేయాలి. ఇది పార్ట్ 3 వీడియో ఫ్రమ్ దిస్ చాప్టర్. ఈ వీడియోలో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెన్సెస్ గురించి, బిహేవియర్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఆన్ దీస్ లెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఓకే, వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. And if you like the video, please subscribe to our channel and share it with your friends. Okay? Thank you. Lens is a transparent object that refracts light in certain ways to form images. Lens అనేది ఏంటి? It is a transparent object made of glass or plastic that refracts light in certain ways to form images. ఒక ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ గ్లాస్తో కానీ లేకపోతే ప్లాస్టిక్తో కానీ ఇలాంటి మెటీరియల్స్తో తయారు చేసిన ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్, ఇఫ్ ఇట్ రిఫ్రాక్ట్స్ లైట్ ఇన్ సర్టెన్ వేస్ టు ఫార్మ్ ఇమేజెస్, దాన్ని మనం లెన్స్ అని పిలుస్తాం. ఓకే, ఎ లెన్స్ కెన్ బి ఫార్మ్డ్ when a transparent material is bounded by two surfaces of which one or both surfaces are spherical. Lens అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కనుక బౌండెడ్ బై టూ సర్ఫేసెస్, ఆ టూ సర్ఫేసెస్లో వన్ సర్ఫేస్ కానీ లేకపోతే బోత్ ద సర్ఫేసెస్ కానీ స్ఫెరికల్ సర్ఫేసెస్ అయితే లెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దెర్ కెన్ బి ఎన్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లెన్సెస్. Okay, for example, this is called biconvex lens. This is called plano convex lens. ఎందుకంటే ఈ సర్ఫేస్ చూస్తే ఇటు బల్జ్ అయినట్టుంది, ఈ సర్ఫేస్ ప్లెయిన్గా ఉంది, రైట్? అందు గురించి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అన్న. దీన్ని బైకాన్వెక్స్ లెన్స్ అని ఎందుకన్నామంటే బోత్ ద సర్ఫేసెస్ ఆర్ బల్జ్డ్ అవుట్వర్డ్స్, అందు గురించి బైకాన్వెక్స్ అన్న. డబుల్ కాన్వెక్స్ అని కూడా అంటారు. Look at this. This is inwards, curved inwards, and this is curved outwards, right? అందు గురించి curved inward ఉన్నదాన్ని కాన్కేవ్ అంటాం, అండ్ అవుట్వర్డ్ ఉంటే కాన్వెక్స్ అంటాం, రైట్? ఇందులో రెండు ఉన్నాయి, ఒకటి ఇన్వర్డ్ ఉంది, ఒకటి అవుట్వర్డ్ ఉంది. అందు గురించి దీన్ని కాన్కేవో కాన్వెక్స్ లెన్స్ అంటాం. Look at this. This is biconcave lens. ఎందుకంటే both the surfaces are curved inward. అందు గురించి దీన్ని బైకాన్కేవ్ లెన్స్ అంటాం. ఓకే, డబుల్ కాన్కేవ్ లెన్స్ అని కూడా అనొచ్చు. ఇది చూస్తే దిస్ ఈస్ ప్లేన్ సర్ఫేస్, దట్స్ వై దిస్ ఈస్ ప్లేనో, అండ్ దిస్ ఈస్ కాన్కేవ్ సర్ఫేస్, దట్స్ వై కాన్కేవ్, ప్లేనో కాన్కేవ్ లెన్స్. మీరు చూస్తే ఇవన్నీ కాన్వెక్స్ అని ఉన్నాయి, రైట్? సెంటర్లో థిక్నెస్ ఎక్కువ ఉంది, ఎడ్జెస్కి వచ్చేసరికి థిక్నెస్ తక్కువ ఉంది, రైట్? అదే కాన్కేవ్ లెన్స్కి వస్తే ఎడ్జెస్లో థిక్నెస్ ఎక్కువ ఉంది, సెంటర్లో థిక్నెస్ తక్కువ ఉంది. అర్థమైందా? కాన్వెక్స్ లెన్సెస్కి సెంటర్లో బల్జ్ అయినట్టు ఉంటుంది, థిక్గా ఉంటాయి. అదే కాన్కేవ్ లెన్స్ అయితే సెంటర్లో థిన్గా ఉంటుంది, రైట్? ఇక్కడ మనం 3 kinds ఆఫ్ లెన్సెస్ చూసాం కదా, వీటిని కన్వర్జింగ్ లెన్స్ అంటారు. అంటే లైట్ రేస్ కనుక ఇలాంటి లెన్స్ మీద పడితే దే కన్వర్జ్ టు ఎ పాయింట్. ఓకే, వీటిని డైవర్జింగ్ లెన్స్ అంటారు. ఇలాంటి లెన్స్ మీద రేస్ పడితే దే డైవర్జ్, అంటే దే మూవ్ అవే లైక్ దిస్. అందు గురించి వీటిని డైవర్జింగ్ లెన్స్ అంటారు. ఓకే, we learn about two lenses. మన సబ్జెక్ట్లో ఓన్లీ 2 lenses గురించి మాత్రమే ఉంది. దోస్ ఆర్ బైకాన్వెక్స్ అండ్ బైకాన్కేవ్ లెన్సెస్. ఓకే, బైకాన్వెక్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, 2 spherical surfaces బల్జ్ అవుట్వర్డ్. ఈ సర్ఫేసెస్ రెండు బల్జ్ అయినట్టు ఉంటాయి అవుట్వర్డ్, రైట్? అండ్ ఇట్ ఈస్ థిక్ ఎట్ ద మిడిల్ కంపేర్డ్ టు ఎడ్జెస్. ఎడ్జెస్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ థిక్ at the middle, right? Biconcave lens, two spherical surfaces are curved inwards
చూడండి మీరు స్పెరికల్ సర్ఫేసెస్ రెండు కూడా కర్వ్డ్ ఇన్వర్డ్స్, ఇక్కడ కర్వ్డ్ అవుట్వర్డ్స్, రైట్? సో ఇట్ ఈస్ థిన్ ఇన్ ద సెంటర్ ఆర్ థిన్ ఇన్ ద మిడిల్ అండ్ థిక్కర్ ఎట్ ద ఎడ్జెస్, రైట్? సో దిస్ ఈస్ కాల్డ్ బైకాన్కేవ్ లెన్స్. అయితే మన చాప్టర్లో బైకాన్కేవ్ లెన్స్ అండ్ బైకాన్వెక్స్ లెన్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ లెన్సెస్ అయినా కానీ డిస్కస్ చేయట్లేదు. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ అబౌట్ థిన్ లెన్సెస్. అంటే థిక్నెస్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్లీ స్మాల్, చాలా తక్కువ థిక్నెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మనకు చూపించింది కూడా స్టిల్ కొంచెం థిక్ ఉన్నట్టే, రైట్? సెంటర్లో థిక్, హియో ఎడ్జెస్లో థిక్. బట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ the thin lenses which have negligible thickness. అర్థమైందా? అసలు ఈ లెన్సెస్ అప్లికేషన్ ఏంటి అంటే మనం కెమెరాస్లో వాడతాం, రైట్? కాంటాక్ట్ లెన్సెస్లో వాడతాం, అండ్ వి యూజ్ ఇన్ ఆర్ స్పెక్టికల్స్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో వాడతాం, రైట్? దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్. అఫ్ కోర్స్ టెలిస్కోప్లోని ఇలాంటి వాటిల్లో కూడా వాడతాం మనం లెన్సెస్ని. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్న ఇమేజ్ ఉంది కదా, దాన్ని కాన్వెక్స్ లెన్స్ అంటాం. కాన్వెక్స్ లెన్స్ అంటే మనకు తెలుసు టూ సర్ఫేసెస్ ఉంటాయి కదా లెన్స్కి, ఆ టూ సర్ఫేసెస్ కూడా బల్జ్ అవుట్వర్డ్, రైట్? వాటిని మనం కాన్వెక్స్ లెన్స్ అంటాం, రైట్? బైకాన్వెక్స్ లెన్స్ ఆర్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ అని పిలవాలి, బట్ సింపుల్గా మనం కాన్వెక్స్ లెన్స్ అని పిలుస్తాం. ఈచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ స్ఫియర్, రైట్? మనం ఈ సర్ఫేస్, ఈ సైడ్ ఉన్న సర్ఫేస్ అనేది పార్ట్ ఆఫ్ వన్ స్ఫియర్, అండ్ దిస్ పర్టికులర్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది కూడా పార్ట్ ఆఫ్ అనదర్ స్ఫియర్, రైట్? ఈచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ స్ఫియర్, రైట్? సెంటర్ ఆఫ్ స్ఫియర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లెన్స్. దాన్ని సి అనే లెటర్ తోటి డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనకి టూ స్ఫియర్స్ ఉన్నాయి కదా, ప్రతి స్ఫియర్కి ఒక సెంటర్ ఉంటుంది, రైట్? ఆ సెంటర్ని ఏమంటున్నాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్ అంటున్నాం. సో ఈ పర్టికులర్ స్ఫియర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ని C1తో డినోట్ చేస్తున్నాను, దీన్ని C2తో డినోట్ చేస్తున్నాను. ఓకే, నౌ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, రైట్? ఏదైనా ఒక పాయింట్ తీసుకుని సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఆ కర్వ్డ్ సర్ఫేస్ మీద గనక లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటాం? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని పిలుస్తాం, రైట్? ఈ పర్టికులర్ స్ఫియర్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ స్టిల్ హియర్, అండ్ ఫర్ దిస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ హియర్, రైట్? దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ని R1 అంటున్నాం, దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ని R2 అంటున్నాం. మన కేసులో R1 ఈక్వల్ టు R2. కొన్ని లెన్సెస్ ఉంటాయి కర్వేచర్ డిఫరెంట్గా ఉండేది, కానీ మనం డిస్కస్ చేసే టాపిక్లో వీ హ్యావ్ R1 ఈక్వల్ టు R2. ఓకే, ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ C1 అండ్ C2 ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ పర్టికులర్ లెన్స్కి ప్రిన్సిపల్ యాక్సిస్ ఏంటి అంటే ఈ రేడియస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1 అండ్ C2 ఉన్నాయి కదా, వాటిని కనెక్ట్ చేసే లైన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ద లెన్స్ అని పిలుస్తున్నాం. ఓకే, ద మిడిల్ పాయింట్ ఆఫ్ దిస్ థిన్ లెన్స్ ఈజ్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ లెన్స్. ఈ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ లెన్స్ని మనం P అనే లెటర్ తోటి డినోట్ చేస్తున్నాం. అది ఎక్కడ ఉంటుంది? మిడ్ పాయింట్ ఆఫ్ ద థిన్ లెన్స్. ఈ థిన్ లెన్స్ ఏదైతే ఉందో దాంట్లో మిడ్ పాయింట్, దాన్ని మనం ఏమంటాం? ఆప్టిక్ సెంటర్ ఆఫ్ లెన్స్ అని పిలుస్తాం. దట్ ఈస్ డినోటెడ్ యూజింగ్ లెటర్ P. ఓకే, నౌ వీ హ్యావ్ ఆప్టిక్ సెంటర్ ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2, రైట్? ఫోకల్ లెంత్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఫోకల్ లెంత్ అనేది నేర్చుకోవడం కోసం మనం ఏం చేద్దామంటే లెట్ us have few rays which are parallel to principal axis. ఇది ఇన్సిడెంట్ రే ఉంది కదా, అది parallel to principal axis, రైట్?
ఈ కాన్వెక్స్ లెన్స్ మీద పడింది. పడిన తర్వాత ఏమవుతుంది? ఇట్ బెండ్స్, రైట్? రిఫ్రాక్ట్ అవుతుందంటే ఇట్ హ్యాస్ టు బెండ్. ఎటు బెండ్ అవుతుంది అంటే కాన్వెక్స్ లెన్సెస్ ఆర్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్సెస్, రైట్? అంటే దే బెండ్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద వైపుగా బెండ్ అయ్యి దే కట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ వన్ పాయింట్, రైట్? లెట్స్ డ్రా అనదర్ parallel ray to the principal axis. అది కూడా bend అయి it passes through the, it cuts through the principal axis, another ray. మీరు చూస్తే ఎన్ని parallel rays to principal axis డ్రా చేసినా కానీ they refract such that they meet at one point, right, on principal axis, right? That point is called focal length or focus of lens. దాన్ని క్యాపిటల్ F తో డినోట్ చేస్తాం. ఈ పర్టికులర్ పాయింట్ని F1 అని పిలుస్తున్నాను నేను. ఓకే, F1 is focal length or focus of focal point or focus of lens. ఓకే, ఈ ప్రిన్సిపల్, this point P is called optic center, right? The optic center అండ్ ఫోకల్ పాయింట్, ఈ రెండిట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫోకల్ లెంత్ అని పిలుస్తున్నాం. దట్ ఈస్ డినోటెడ్ యూజింగ్ స్మాల్ ఎఫ్. అంటే ఆప్టిక్ సెంటర్ నుంచి ఈ ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్, వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమని పిలుస్తున్నాం? ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ అని పిలుస్తున్నాం. దట్ ఈస్ డినోటెడ్ యూజింగ్ స్మాల్ ఎఫ్. అండర్స్టూడ్? అయితే మనం ఇంతకుముందు రేస్, ప్యారలల్ రేస్ ఎటు నుంచి చూసాం? ఈ డైరెక్షన్లో పాస్ అవుతున్నాం చూసాం. బట్ ఈ లెన్స్కి ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ లెన్స్, రైట్? బోత్ ద సైడ్స్ నుంచి కూడా లైట్ ట్రావెల్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ప్యారలల్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, వీటిని ఏమన్నాం? ఇన్సిడెంట్ రేస్ అన్నాం. వన్స్ దే టచ్ ద సర్ఫేస్ ఆఫ్ ద లెన్స్, దే హ్యావ్ టు రిఫ్రాక్ట్, రైట్? దే రిఫ్రాక్ట్ అండ్ గో లైక్ దిస్. ఓకే, ఇక్కడ చూడండి, all these rays are converging to this particular point on principal axis, right? A point ఏమన్నాం? ఫోకస్ అన్నాం, F తో డినోట్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటి? ఇక్కడ ఒక ఫోకస్ ఉంది, ఇక్కడ ఒక ఫోకస్ ఉంది. ఇటు నుంచి వచ్చిన రేస్కి ఇది ఫోకస్, ఇటు నుంచి వచ్చిన రేస్కి ఇది ఫోకస్. సో this lens has got two focal points, right? ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఆప్టిక్ సెంటర్కి ఉన్న డిస్టెన్స్ కూడా ఫోకల్ లెంత్ అంటాం, రైట్? దట్ ఈస్ డినోటెడ్ యూజింగ్ స్మాల్ ఎఫ్. దో ద లెన్స్ హ్యాస్ టూ సర్ఫేసెస్ వేర్ రైట్ రిఫ్రాక్ట్, మనకి టూ సర్ఫేసెస్ ఉంటాయని చెప్పాం కదా లెన్స్కి. దో ఇట్ హ్యాస్ గాట్ టూ సర్ఫేసెస్, వైల్ డ్రాయింగ్ ద రే డయాగ్రామ్స్ we consider the lens as single refracting element. మనకి యాక్చువల్గా ఇలా ఉన్నప్పుడు ఇలా వచ్చిన రే ఇక్కడ బెండ్ అవ్వాలి కొంచెం దూరం, రైట్? ఇక్కడ బెండ్ అయిన తర్వాత మళ్ళీ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి ఎయిర్లోకి వచ్చినప్పుడు మళ్ళీ బెండ్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తున్నాం? థిన్ లెన్స్ అనే దాన్ని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఈ థిక్నెస్ అనేది లేదు. థిక్నెస్ ఈజ్ ఆల్మోస్ట్ జీరో. అలాంటప్పుడు ఏమవుతుంది? వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మీడియం, సింగిల్ రిఫ్రాక్టింగ్ మీడియం. ఒక్కసారి మాత్రమే రిఫ్రాక్ట్ చేస్తుంది అన్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ షో ద నెట్ రిఫ్రాక్షన్ ఓన్లీ ఎట్ దట్ పాయింట్, ఎట్ దట్ సర్ఫేస్. మీకు అర్థమైందా? లెన్స్ అనే దానికి టూ సర్ఫేసెస్ ఉన్నాయి, కానీ మనం థిన్ లెన్స్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం, రైట్? అప్పుడు అజ్యూమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రే డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు వీ కన్సిడర్ ద లెన్స్ యాజ్ సింగిల్ రిఫ్రాక్టింగ్ ఎలిమెంట్. అంటే ఇలా టూ ప్లేసెస్లో బెండ్ అవుతున్న దాన్ని కూడా మనం ఏమంటున్నాం అంటే ఓన్లీ వన్ ప్లేస్లోనే బెండ్ అవుతుంది అని అజ్యూమ్ చేసేసుకుంటున్నాం. ఓకే, ఎందుకు అలా చేసుకోగలుగుతున్నాం అంటే అది థిన్ లెన్స్ కాబట్టి. అయితే నెట్ రిఫ్రాక్షన్ అంటే రెండు చోట్ల బెండ్ అయితే ఎంత రిఫ్రాక్షన్ వస్తుందో, ఎంత టోటల్గా బెండ్ అవుతుందో, ఆ బెండింగ్ అంతటిని ఒక్క చోట మాత్రమే చూపించేస్తున్నాం డైరెక్ట్గా. మీరు చూస్తే ఈ రే ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి ఇలా బెండ్ అయిపోయినట్టు చూపిస్తున్నాం, రైట్? సారీ, ఇటు నుంచి వచ్చి ఇలా బెండ్ అయిపోతున్నట్టు చూపిస్తున్నాం, ఇలా వచ్చి ఒక పాయింట్లోనే బెండ్ అయిపోతున్నట్టు చూపిస్తున్నాం, రైట్?
ఎందుకు అలా చేయగలుగుతున్నాం అంటే ఇది థిన్ లెన్స్ అనుకున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైం నెట్ రిఫ్రాక్షన్ని ఆ పర్టికులర్ పాయింట్లో ఒక పాయింట్లోనే చూపించగలుగుతున్నాం కాబట్టి. అండర్స్టూడ్? నెక్స్ట్ యాక్చువల్గా థిన్ లెన్స్ అన్నాం కాబట్టి మనం ఈవెన్ కాన్వెక్స్ లెన్స్ని సింపుల్ లైన్తో కూడా డినోట్ చేయొచ్చు. టు రిప్రజెంట్ ద కాన్వెక్స్ లెన్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ సింబల్. ఇదేంటి, ఇలా యారోస్ ఉంటే దాని మీనింగ్ ఏంటంటే సెంటర్లో తిక్కుంది ఎడ్జెస్తో పోల్చుకుంటే. సో ఇది కాన్వెక్స్ లెన్స్ సింబల్, సెంటర్లోకి వచ్చేటప్పటికి థిక్ అవుతుంది అని మీనింగ్. ఓకే, టిప్స్ దగ్గర చాలా థిన్గా ఉంటుంది అని చూపించడం కోసం ఇలాంటి నోటేషన్ యూజ్ చేస్తాం. ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, కాన్వెక్స్ లెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నౌ ఇలాంటి కాన్వెక్స్ లెన్స్ ఒకటి ఉంటే కనుక మనకి రిఫ్రాక్టింగ్ రేస్ ఆ పర్టికులర్ లైన్ మీదే బెండ్ అవుతున్నాయి, రైట్? ఏవైతే రేస్ వస్తున్నాయో ఇన్సిడెంట్స్ రేస్ అవి ఈ పర్టికులర్ లైన్ మీదే బెండ్ అయిపోయి దే are converging to a point that is called focal point, right, or the focus of the lens. అర్థమైంది కదా? Though the lens has two surfaces where the light is refracting, while drawing the ray diagram we consider the lens as single refracting element and show the net refraction only at that surface. అయితే థిన్ లెన్స్ అన్నాం కాబట్టి ఈవెన్ లెన్స్ ఇమేజ్ లాంటిది కూడా డ్రా చేయకుండా సింపుల్గా వీఆర్ డ్రాయింగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ two arrows pointing outwards. దాన్ని కాన్వెక్స్ లెన్స్ అంటాం. అండర్స్టూడ్? అండ్ కాన్వెక్స్ లెన్స్ కి వీ హ్యావ్ టూ ఫోకస్ పాయింట్స్. ఇక్కడ మనం చూస్తున్న ఇమేజ్ ఉంది కదా, దాన్ని కాన్కేవ్ లెన్స్ అంటాం. కాన్కేవ్ లెన్స్ అంటే టూ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అవి దే కర్వ్ ఇన్వర్డ్, రైట్? అందువల్ల మధ్యలో థిన్గా ఉంటుంది, ఎడ్జెస్ దగ్గర థిక్గా ఉంటుంది ఈ లెన్స్, రైట్? ఈచ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ లెన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ స్ఫియర్. అంటే స్ఫియర్లో పార్ట్గా ఉంటున్నాయి ఈ కర్వ్డ్ సర్ఫేసెస్. సో టూ సర్ఫేసెస్ ఉన్నాయి, దే ఆర్ పార్ట్ ఆఫ్ టూ డిఫరెంట్ స్ఫియర్స్. ఓకే, ప్రతి స్ఫియర్కి ఒక సెంటర్ ఉంటుంది, రైట్? ద సెంటర్ ఆఫ్ స్ఫియర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్. ఇక్కడ మనకి టూ స్ఫియర్స్ ఉన్నాయి కాబట్టి టూ సెంటర్స్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి ఈ పర్టికులర్ లెన్స్కి, రైట్? దాన్ని లెటర్ క్యాపిటల్ సితో డినోట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ స్ఫియర్కి సెంటర్ని C2 అన్నాం, ఈ పర్టికులర్ స్ఫియర్కి సెంటర్ని C1 అన్నాం, రైట్? వీటిని ఏమంటున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్ అంట. సో ఈ పర్టికులర్ లెన్స్కి టూ సెంటర్స్ ఆఫ్ కర్వేచర్ ఉన్నాయి, రైట్? దోస్ ఆర్ C1 and C2. The distance between center of curvature and curved surface is called radius of curvature. That is denoted using R, right? ఈ particular surface ki curved surface ki and center of curvature ki మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమంటున్నాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం. వీఆర్ డినోటింగ్ దాట్ యూజింగ్ లెటర్ R2. ఈ పర్టికులర్ కేసులో ఇక్కడ లెటర్ R1. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ 1, రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2. అయితే ఇవి డిఫరెంట్ ఉండొచ్చు, బట్ మన కేసులో దీస్ టూ ఆర్ సేమ్, R1 ఈక్వల్ టు R2. ఓకే, ద లైన్ జాయినింగ్ పాయింట్ C1 అండ్ C2 ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. మీరు ఇక్కడ చూసారు కదా, లైన్ C1ని C2ని కనెక్ట్ చేస్తూ ఉన్న లైన్, స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ దిస్ లెన్స్ అని పిలుస్తాం. ఓకే, the center or the middle point of this thin lens is called optic center. Optic center ni ఏ లెటర్ తో డినోట్ చేస్తున్నాం, P తో డినోట్ చేస్తాం, రైట్? Now we have a thin lens, concave lens. దానికి సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ తెలుసు మనకి, అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ తెలుసు, అండ్ ఆప్టిక్ సెంటర్ P కూడా తెలుసు. ఈ పర్టికులర్ లెన్స్ మీద లెట్స్ సే వీ హ్యావ్ సమ్ ప్యారలల్ రేస్ ఆర్ ఫాలింగ్. ఓకే, ray parallel to principal axis, right? This is called incident ray. This is the point of incidence. Actually this is the point of incidence, right? అయితే మనం
టూ సర్ఫేసెస్ ఉన్నా కానీ ఆ లెన్స్ థిన్ లెన్స్ కాబట్టి దాన్ని వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఏ సింగిల్ రిఫ్రాక్టివ్ ఎలిమెంట్ కింద చూస్తున్నాం. దానివల్ల we can simply take this as the point of instance. అక్కడి నుంచి కాన్కేవ్ లెన్స్ అనగానే మనకు తెలుసు డైవర్జింగ్ లెన్స్, రైట్? ద రేస్ ఆర్ గోయింగ్ టు డైవర్జ్. లెట్స్ కన్సిడర్ అనదర్ parallel ray. This ray is also the refracted ray is diverging, right? ఇలా మల్టిపుల్ రేస్ ప్యారలల్ రేస్ చూస్తే కనుక మీరు అన్ని రేసు దే ఆర్ డైవర్జింగ్, అంటే దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, రైట్? దట్స్ వై దే ఆర్ కాల్డ్ డైవర్జింగ్ రేస్. అయితే మీరు చూడాల్సింది ఏంటంటే ఇలాంటి రేస్ ఉంటే కనుక ఈ డైవర్జింగ్ రేస్ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు బ్యాక్వర్డ్స్ ఎక్స్టెండ్ చేస్తే దే ఆర్ the extensions lines ఏవైతే డ్రా చేసామో they are meeting at this point, right? That point is called focus. ఈ పర్టికులర్ లెన్స్ కి ఫోకస్ ఎక్కడుంది? ఇట్ ఈస్ ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్, రైట్? అది ఎలా, దాని లొకేషన్ ఎలా తెలుస్తుంది అంటే మనకి రిఫ్రాక్టెడ్ రేస్ ఏవైతే డైవర్జ్ అవుతూ ఉన్నాయో ఆ రేస్ని యు ట్రేస్ దెమ్ బ్యాక్, ఇలా బ్యాక్వర్డ్ ట్రేస్ చేస్తే దే ఆర్ గోయింగ్ and meeting at one particular point. ఆ పాయింట్నే మనం ఫోకస్ అంటున్నాం. దీస్ రేస్ appear to diverge from a point on principal axis. మీరు చూస్తే ఈ రేస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం చూస్తున్న రేస్ డైవర్జింగ్ రేస్ అన్నాం కదా, ఇవి ఏవైతే ఉన్నాయో they appear to diverge from this particular point on principal axis. That point is called focal point or focus of the lens. Understood? ఎఫ్, క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తాం. మనం ఆల్రెడీ చెప్పాం ఫోకస్ నుంచి పాయింట్ పీకి ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అని పిలుస్తామని, దాన్ని స్మాల్ ఎఫ్తో డినోట్ చేస్తామని, రైట్? కాన్వెక్స్ లెన్స్లో చూసాం ఇట్ హ్యాస్ గాట్ 2 ఫోకల్ పాయింట్స్, రైట్? ఇలాగే ఇక్కడ కూడా వీ హ్యావ్ 2 ఫోకల్ పాయింట్స్. One is F1 and other is F2. ఓకే, ఇటు నుంచి రేస్ ప్యారలల్ రేస్ కనుక డ్రా చేస్తే ఓకే, దెన్ దే బెండ్, దే డైవర్జ్ లైక్ దిస్, రైట్? ఇది కనుక మన లెన్స్ అయితే కనుక దే డైవర్జ్, అండ్ డైవర్జ్ అయితే కనుక వాటిని డైవర్జ్ అయిన రేస్ని ట్రేస్ అవుట్ చేస్తే కనుక దే లుక్ టు they appear to diverge from this particular point, right? ఆ పాయింట్ మనం ఫోకల్ పాయింట్ అంటున్నాం. సో దట్ ఈస్ F1 here. ఓకే, నౌ కాన్వెక్స్ లెన్స్కి వచ్చేసరికి we were representing like this. సింపుల్గా థిన్ లెన్స్ కాబట్టి దానికి థిక్నెస్ ఏమీ లేదు, సింపుల్గా ఇలా డినోట్ చేస్తాం. అదే కాన్కేవ్ లెన్స్కి వస్తే ఏంటంటే we denote like this. ఎందుకు ఇలా అంటే కనుక ఎడ్జెస్ దగ్గర థిక్ ఉంటుంది, సెంటర్కి వచ్చేసరికి థిన్ అవుతుంది, దాన్నే కాన్కేవ్ లెన్స్ అంటాం, రైట్? ఆ కాన్కేవ్ లెన్స్ని ఇలాంటి లైన్ తోటి రిప్రజెంట్ చేస్తాం, ఒక స్ట్రైట్ లైన్ విత్ 2 టిప్స్ లైక్ దిస్. దీన్ని ఏమన్నాం? కాన్కేవ్ లెన్స్ అన్నాం. ఎందుకు? సెంటర్లో థిన్ ఉంటుంది, ఎడ్జెస్కి వచ్చేసరికి థిక్ అవుతుంది కాబట్టి. అండ్ వీ హ్యావ్ సీన్ నౌ ఇలాంటి ప్యారలల్ రేస్ కనుక వస్తే ఇన్సిడెంట్ రేస్ కనుక ఇఫ్ దే ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దెన్ దే డైవర్జ్, రైట్? డైవర్జ్ అయిన రేస్ని మీరు కనుక బ్యాక్వర్డ్ ట్రేస్ చేస్తే దే అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాయింట్. ఆ పాయింట్ని ఫోకస్ అంటున్నాం. అర్థమైంది కదా? ఇప్పుడు మనం బిహేవియర్ ఆఫ్ సర్టెన్ రేస్ ఇన్సిడెంట్ ఆన్ దీస్ లెన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఇది ఒక కాన్వెక్స్ లెన్స్, రైట్? ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవేంటి? దీస్ ఆర్ ద రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, రైట్? ఆ రేస్ ఏమవుతున్నాయి? వన్స్ దే ఆర్ ఇన్సిడెంట్ దే రిఫ్రాక్ట్, రైట్? లెన్స్ మీద పడ్డాక రిఫ్రాక్ట్ అవుతాయి. Refract such that they converge to a point on principal axis. That point is called
ఫోకస్, లెన్స్కి ఫోకస్, రైట్? ఈ పర్టికులర్ కేస్ తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ కాన్కేవ్ లెన్స్. ఇన్సిడెంట్ రేస్ ఆర్ ప్యారలల్ రేస్, రైట్? ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. అవి ఒక్కసారి ఇన్సిడెంట్ అయితే కనుక దే రిఫ్రాక్ట్ సచ్ దట్ దే డైవర్ట్, రైట్? దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. అయితే ఇఫ్ యు ట్రేస్ బ్యాక్ దీస్ రిఫ్రాక్టెడ్ రేస్, దే మీట్ ఎట్ దిస్ పాయింట్, రైట్? దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యారలల్ ఇన్సిడెంట్ రేస్ ఉన్నాయి, ఇన్సిడెంట్ రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఒక కేసులో దే కన్వర్జ్ ఎట్ ద ఫోకస్, ఈ పర్టికులర్ కేసులో దే అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్. ఇది బిహేవియర్ ఆఫ్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ద లైట్ రేస్ పాసింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ రిఫ్రాక్టెడ్ to converge at the focus or appear to diverge from the focus. ఇది behavior of rays which are parallel to the principal axis. అది lens ని బట్టి మారుతుంది. కాన్వెక్స్ లెన్స్ కేసులో they converge at the focus. కాన్కేవ్ లెన్స్ కేసులో they appear to diverge from the focus. Understood? ఇక్కడ మనకి ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, రైట్? Let me take one ray which is passing along the principal axis. మీరు చూస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా పాస్ అయ్యే రే ఏదైతే ఉందో అది స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, డీవియేట్ అవ్వట్లేదు. సేమ్ బిహేవియర్ వీ కెన్ అబ్జర్వ్ ఫర్ కాన్కేవ్ లెన్స్ ఆల్సో. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఉంది. లెట్ మీ కన్సిడర్ ఏ రే పాసింగ్ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది కూడా డీవియేట్ అవ్వట్లేదు. సో ద పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఈజ్ ray passing along the principal axis does not deviate or it is undeviated. Ray passing along the principal axis is undeviated. అది ఏ లెన్స్ అయినా కానీ, కాన్కేవ్ లెన్స్ అయినా కాన్వెక్స్ లెన్స్ అయినా. మీరు చూస్తే ప్రిన్సిపల్ యాక్సిస్ మీదుగా పోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్, రైట్? నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ టు ద రే which is passing through optic center. ఈ పర్టికులర్ కేసులో కాన్వెక్స్ లెన్స్ అండ్ రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్, ఇది కూడా బెండ్ అవ్వట్లేదు. ఈవెన్ కాన్కేవ్ లెన్స్ అయినా కానీ రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ ఈజ్ నాట్ డీవియేటింగ్, రైట్? లెట్స్ నోట్ దట్ రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఆల్సో అన్డీవియేటెడ్. ప్రిన్సిపల్ యాక్సిస్ మీదుగా వెళ్ళేది డీవియేట్ అవ్వట్లేదు, రైట్? అండ్ the ray which is passing through optic center is also not deviating. Please note this. మనకు తెలుసు light rays passing parallel to the principal axis refract to converge at the focus అని, right? ఈ కాన్వెక్స్ లెన్స్ కేసులో the refracted rays converge at the focus, right? ఈ రేస్ ఏంటి? the rays which are passing parallel to the principal axis. అవి రిఫ్రాక్ట్ అయిన తర్వాత దే కన్వర్జ్ ఎట్ ద ఫోకస్. ఇది మనకు తెలుసు. అయితే నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లైట్ రేస్ ఒబే ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ. రివర్సిబిలిటీ ప్రిన్సిపల్ని లైట్ రేస్ ఒబే చేస్తాయి. దాని మీనింగ్ ఏంటంటే ఇఫ్ యూ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ రే ఇట్ విల్ ట్రేస్ ఇట్స్ ఒరిజినల్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక లైట్ రే ఉంది, ఈ డైరెక్షన్లో ఇలా వెళ్తుంది అనుకున్నాం. దానికి ఒక పాత్ ఉంది, స్ట్రైట్ లైన్ పాత్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ చేంజ్ ద డైరెక్షన్, రివర్స్ ద డైరెక్షన్, దెన్ ఇట్ విల్ ట్రేస్ ద సేమ్ పాత్ అండ్ ఇట్ గోస్ లైక్ దిస్. ఇఫ్ యూ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ రే ఇట్ విల్ ట్రేస్ ఇట్స్ ఒరిజినల్ పాత్ అని దాని మీనింగ్. దాన్ని ఏమంటున్నాం? ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ అంటున్నాం. ఓకే, అయితే ఈ కేసులో మనకి రేస్ ఇలా స్టార్ట్ అయ్యి వచ్చి రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఇలా వెళ్తున్నాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ లైట్ సోర్స్ ఇటు పక్కన ఉంది. లైట్ సోర్స్ కనుక ఇక్కడ ఉంటే, ఫోకస్ పాయింట్ దగ్గర ఉంటే లైట్ రేస్ ఆర్ గోయింగ్ టు ట్రేస్ ద ఒరిజినల్ పాత్ అన్నాం, రైట్? అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే లైట్ రేస్ దే ఆర్ గోయింగ్ టు గో లైక్ దిస్ అండ్ దే రిఫ్రాక్ట్ హియర్ and then take this path. ఈ పాత్ ఏంటి? parallel to the principal axis, రైట్? మీరు చూడండి, ఫోకస్ నుంచి స్టార్ట్ అయిన రేస్
ఒకసారి రిఫ్రాక్ట్ అయిన తర్వాత దే విల్ టేక్ ద పాత్ విచ్ ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న పాత్ నుంచి వచ్చి రిఫ్రాక్ట్ అయిన తర్వాత దే ఆర్ కన్వర్జింగ్ ఎట్ ఫోకస్. సో ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీని లైట్ ఒబే చేస్తుంది కాబట్టి ఈ ఫోకస్ నుంచి స్టార్ట్ అయిన పాయింట్ లైట్ రేస్ వన్స్ దే రిఫ్రాక్ట్ దే టేక్ ద పాత్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. లైట్ రేస్ పాసింగ్ త్రూ ఫోకస్ విల్ టేక్ పాత్ that is parallel to the principal axis after refraction. Understood? The same principle of reversibility is applicable for even concave lens. Concave lens lo manaku telusu ementi light rays passing parallel to the principal axis appear to diverge from focus after refraction, right? If principal axis ki parallel ga unna light rays evaithe unnayo అవి రిఫ్రాక్ట్ అయిన తర్వాత దే అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాయింట్ కాల్డ్ ఫోకస్, రైట్? అయితే ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీని బట్టి ఇఫ్ యూ రివర్స్ ద డైరెక్షన్ అంటే లైట్ రేస్ ఇలా అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాయింట్, రైట్? నౌ యు సీ ద లైట్ రేస్ విచ్ ఆర్ అపియర్ టు పాసింగ్ త్రూ ఫోకస్. They are appear to passing through focus actually, right? Once they incident on the lens, they are taking the path which is parallel to the principal axis. Arthamainda? Please note this. The light rays that appear to pass through focus. Meeku ikkada ee lens lekapothe they are going to appear, they are going to pass through this point, right? Lens undi kabatti they are taking different direction. A direction enti parallel to the principal axis, right? These light rays appear to pass through the focus ante ila they appear to pass through focus unnai kada avi they take path parallel to principal axis after the refraction. ఇక్కడ చూడండి అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్, రైట్? ప్యారలల్ రేస్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ దే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్, రైట్? అదే రివర్స్ డైరెక్షన్లో వచ్చిన లైట్ దీస్ రేస్ విచ్ అపియర్ టు పాస్ త్రూ ఫోకస్ will take path parallel to principal axis after refraction. This is the point you have to note. Okay? Let us observe all these incident rays. ఈ ఇన్సిడెంట్ రేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నట్టు ఉన్నాయి, రైట్? దీస్ ఆర్ రేస్ ప్యారలల్ టు ఈచ్ అదర్ బట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా లేవు. దే ఆర్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ప్రిన్సిపల్ యాక్సిస్, రైట్? When parallel rays making an angle with principal axis fall on a convex lens, the convex lens మీద పడినప్పుడు they refract, right? They refract such that the refracted rays converge at a point lying on the focal plane. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రిఫ్రాక్టెడ్ రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆన్ ఫోకల్ ప్లేన్. మనకి ఫోకల్ పాయింట్ తెలుసు. ఫోకల్ ప్లేన్ ఏంటి అంటే ఫోకల్ ప్లేన్ ఈజ్ ద ప్లేన్ పెర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ద ఫోకస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది ఫోకల్ ప్లేన్ అనేది. వేర్ ఇట్ ఈజ్ అంటే ఫోకస్ దగ్గర, అంటే లెన్స్ ఉంది కదా, ఈ లెన్స్ కి ప్యారలల్ గా ఉంది ఇది లైన్, రైట్? ఆర్ ద ప్లేన్. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఫోకస్. దాన్ని ఏమంటున్నాం? ఫోకల్ ప్లేన్ అంటున్నాం. సో మీరు చూస్తే ద రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ బట్ దే ఆర్ మేకింగ్ ఎన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, రైట్? ప్రిన్సిపల్ యాక్సిస్ తో ఒక యాంగిల్ మేక్ చేస్తున్నాయి. దోస్ రేస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇలాంటి రేస్ గనక కాన్వెక్స్ లెన్స్ మీద పడితే దే రిఫ్రాక్ట్. రిఫ్రాక్ట్ అయిన రేస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నాయి. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఏ పాయింట్
ఫాలింగ్ ఆన్ ద ఫోకల్ ప్లేన్. ఓకే, అయితే ఏ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి అనేది మీకు డ్రా చేసి చూపించమన్నారు అనుకోండి. దాన్ని డ్రా చేయాలంటే మనకి ఒకటి తెలుసు, ఫోకల్ ప్లేన్ అనేది ద లైన్ పెర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ద ఫోకస్. ఫోకస్ తెలుసు కాబట్టి ఆ ఫోకస్ దగ్గర ప్రిన్సిపల్ యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఉండేట్టు లైన్ డ్రా చేసేసాం. ఆ లైన్ ఇది, రైట్. ఈ లైన్ని మీద మనకి కన్వర్జింగ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఎలా తెలుస్తుంది అంటే మీరు ఆప్టిక్ సెంటర్ మీదుగా ఒక రేని డ్రా చేయండి. ఆ రే ఎలా ఉండాలి, మిగిలిన ఇన్సిడెంట్ రేస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్యారలల్గా ఉండాలి, రైట్. వీ నో దాట్ రే పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ ఈజ్ అన్డీవియేటెడ్, రైట్. ఈ అన్డీవియేటెడ్ రే ఏదైతే ఉందో దాన్ని మీరు సింపుల్గా గీసేయగలరు. అది ఒక పాయింట్ మీద ఈ ఫోకల్ ప్లేన్ కట్ చేస్తుంది, రైట్. మిగిలిన రేస్ అన్నీ కూడా ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరే ఫోకల్ ప్లేన్ని కట్ చేస్తాయి. అండర్స్టూడ్? ద సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద కాన్కేవ్ లెన్స్ ఆల్సో. ఇక్కడ మీరు చూడండి, దీస్ ఆర్ రేస్, ఇన్సిడెంట్ రేస్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, బట్ దే ఆర్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, రైట్. Principal axis toti they are making certain angle. When parallel rays making an angle with principal axis fall on a concave lens మీద పడ్డాక they have to refract, right. అయితే ఇక్కడ the refracted rays appear to diverge from a point lying on the focal plane. focal plane మీద ఒక పాయింట్ దగ్గర నుంచి డైవర్జ్ అవుతున్నట్టుగా ఉంటాయి ఈ రిఫ్రాక్ట్ అయిన రేస్ ఏవైతే ఉన్నాయో, రైట్. ఈ రేస్ అన్నీ కనుక మీరు బ్యాక్వర్డ్ ట్రేస్ చేస్తే దే అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ దిస్ పాయింట్. దట్ పాయింట్ ఈజ్ లయింగ్ ఆన్ ద ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఎట్ ద ఫోకస్. ఫోకస్ ఈజ్ హియో F2, రైట్. ఈ F2 మీదుగా ఒక లైన్ని పెర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేస్తే దాన్ని ఏమన్నా మనం ఫోకల్ ప్లేన్ అన్నాం, రైట్. ఈ ఫోకల్ ప్లేన్ మీద ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర appear to diverge from a particular point on focal plane, right. ఈ పాయింట్ మనకు ఎలా తెలుస్తుంది అంటే this is the point where our ray passing through optic center is cutting the focal plane, right. We know that ray passing through optic center is undeviated. అంటే దానికి డీవియేషన్ ఏమి ఉండదు, స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది, రైట్. ఆ పర్టికులర్ రే ఫోకల్ ప్లేన్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పర్టికులర్ పాయింట్ నుంచి దే అపియర్ టు డైవర్జ్. అండర్స్టూడ్?